ఈ పేరు వింటే చాలు భోజన ప్రియులకు ప్రాణాలు లేచొస్తాయి. రంజాన్ మాసంలో దొరికే హలీం కోసం ఏడాదంతా ఎదురుచూస్తారు హైదరాబాదీలు. హలీం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తయారవుతోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, అరబ్ కంట్రీల్లో ఎక్కువగా హలీం వంటకం లభిస్తుంది. కానీ హైదరాబాద్ హలీంకు ప్రత్యేకత ఉంది. స్థానికంగా తయారు చేసే హలీంకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. లోకల్ ఇంగ్రీడియంట్స్ తో కలిపి చేయడం వల్ల ఇక్కడి హలీంకు ఆ ప్రత్యేక రుచి వచ్చింది. అదిప్పుడు దేశ విదేశాల ప్రజలకు నోరూరుస్తుంది. కానీ హలీంను హైదరాబాదీలకు పరిచయం చేసింది మాత్రం అరబ్లే. నిజాం కాలంలో ఇక్కడున్న అరబ్బులు హలీం వంటకాన్ని హైదరాబాదీలకు పరిచయం చేశారు. హలీం రుచికే కాదు, ఆరోగ్యానికి మంచిదే. మాంసం మెత్తగా ఉడికే వరకు కలుపుతారు. మాంసం ఉడికిన తర్వాత ఆ మాంసంతో పాటు గోధుమలు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలు, మసాలాలను ముఖ్యంగా ఉపయోగిస్తారు. ఆ తర్వాత దానికి కాజు, పిస్తా, బాదం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి జోడించి వడ్డిస్తారు. ఈ సీజన్లో ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తారు. ఉపవాసాలు చేసేవారికి హలీం తక్షణ శక్తినిస్తుంది. బలవర్ధకమైన ఆహారంగా ఉంటుంది. కాబట్టే రంజాన్ మాసంలో హలీంకు అంతటి ప్రాధాన్యం. ఇందులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి హలీం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. గతేడాది రంజాన్ మాసంలో హలీం బిజినెస్ ఎంతో తెలుసా? అక్షరాల 125 కోట్ల రూపాయలు. నెల రోజుల్లో 100 కోట్ల బిజినెస్ జరిగింది అంటే హైదరాబాదీ హలీంకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని హలీం విక్రయ కేంద్రాలు సేల్స్ పెంచుకోవడానికి 24 గంటలు సర్వీస్లను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్లో తయారైన హలీంను మన దేశంలోని వివిధ నగరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సుమారు 50 దేశాలకు ఇక్కడి హలీంను ఎగుమతి చేస్తారు. మన దేశంలోని ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో హైదరాబాద్ హలీంకు మంచి డిమాండ్ ఉంది. మన దేశంతో పాటు అమెరికా, మలేషియా, సింగపూర్లో హలీం ప్రియులు ఇక్కడి నుంచి హలీంను ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటున్నారు. హైదరాబాద్ హలీంను భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. 2010లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ నిచ్చింది. ఇప్పటి వరకు హైదరాబాద్ బిర్యానీకి కూడా దక్కని GI స్టేటస్ హలీంకు దక్కింది. మరింకెందుకు ఆలస్యం? హలీం గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. మీరు ఒకసారి హలీం రుచిని ఆస్వాదించండి.